ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుంది అని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ గౌలీకార్ ఫంక్షన్ హాల్లో 34వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలు నిర్వహించగా స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి అని, జిల్లా రాష్ట్ర బిడ్డలు నేషనల్ క్రీడల్లో పాల్గొని ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇంత పెద్ద కార్యక్రమం వికారాబాద్లో నిర్వహిస్తున్న పరశురాం ఆయన సహచరులకు స్పీకర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మన ప్రియతమ నాయకుడు వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు ఇచ్చేస్తున్నారు కాబట్టి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తరఫున గట్టిగా క్లాప్స్ తో స్పీకర్ సార్ని ఆహ్వానించాల్సిందిగా మనవి. అదేవిధంగా ముందుగా ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రియతమ నాయకుడితో పాటు మా ఆరాధ్య దైవం శ్రీ ఎన్ కిషన్ నాయక్ గారు, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్న సుధాకర్ రెడ్డి అన్న గారు, మా మిత్రుడు జగ్గారి వెంకటరెడ్డి గారు, ఎస్టీసీ టౌన్ ప్రెసిడెంట్ రమేష్ అన్న గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా కబడ్డీ అంటేనే గ్రామీణ క్రీడ. అలాంటి క్రీడను సత్యం శెట్ గారికి, రత్నారెడ్డి అంకుల్ గారికి, రామచంద్రెడ్డి అంకుల్ గారికి, మైపాల్ అంకుల్, ఆనంద్ అన్న, సుధాకర్ రెడ్డి అన్న అందరికీ పేరు పేరున వేదికపైకి రావాల్సిందిగా మనవి. ఫోటోలకు పోజ్ చేయొద్దు ప్లీజ్. జనరల్ పబ్లిక్ అంతా మనోళ్ళు ఇక్కడ చైర్స్ పైన కూర్చోవాలి. ఇప్పుడు తదుపరి కార్యక్రమము మార్చ్ పాస్ట్ ఉంటుంది కాబట్టి మీరు అటు నుంచి వాళ్ళకు ప్లేస్ ఇవ్వాలి. కూడా పిల్లలందరూ గౌరవవందనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి పనిచేసారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీకు కేటాయించిన చైర్లలో ఆశీనులు కావాల్సిందిగా మనవి. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ ఆన్, ఎంకరేజ్ విత్ క్లాప్స్. ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తే we will take part in the 34th sub junior inter district kabaddi championship for boys and girls 2024 in loyal competition respecting the rules and regulations.
sportsmanship, for the honor of our state and glory sport. Jai Hind. థ్యాంక్ యూ అమ్మా. పరిచయ కార్యక్రమం ఉంది కాబట్టి ఎవరి స్థానాల్లో వాళ్ళే ఉండాలి. అనౌన్స్ చేస్తాం. లాస్ట్ టైం ఫైనల్ కావాలి రంగారెడ్డి గద్వాల్ జనగాం హైదరాబాద్ మొత్తంతో రిపోర్ట్ చేయాలండి. కోర్ట్ నెంబర్ 2 and 3 లో గర్ల్స్ మ్యాచ్ రంగారెడ్డి గద్వాల్ జనగాం హైదరాబాద్ మొత్తంతో రిపోర్ట్ ఎవరు మీద పడద్దు.
డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్కి సహకరించిన మన ప్రియతమ నాయకుడు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారికి, అలాగే వేదికపై ఉన్న మా తండ్రి గారికి కిషన్ నాయక్ గారికి, అలాగే సుధాకర్ రెడ్డి గారికి, వైపాల్ రెడ్డి గారికి, సాయి కుమార్ గారికి, సత్యం శెట్టి గారికి, రత్నారెడ్డి అంకుల్ గారికి, నరసింహరెడ్డి అంకుల్ గారికి, చుగులపల్లి రమేష్ అంకుల్ గారికి, అలాగే రామచంద్రారెడ్డి అంకుల్ గారికి, ఢిల్లీకల్లా ఆనంద్ గారికి, అలాగే వెంకటరెడ్డి నా మిత్రుడు వెంకటరెడ్డి గారికి, మురళి గారికి, వేదికపై ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈ టోర్నమెంట్ ఇక్కడ వికారాబాద్లో చేస్తామని ఫస్ట్ సారి నేను పోయి ప్రసాద్ కుమార్ సార్ని అడిగితే, సార్ కంపల్సరీ మన వికారాబాద్ జిల్లాలో చేయాలి, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వికారాబాద్ జిల్లాలో ఉన్న పిల్లలకు మంచి అవకాశం దొరుకుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రో కబడ్డీలో ఆడే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి మనది కొత్త జిల్లా, గ్రామీణ ప్రాంతం, ఇట్లాంటి టోర్నమెంట్ చేస్తే పిల్లలకు మంచి అవకాశం దొరుకుతుంది. పిల్లలు కూడా ఆట పైన మంచి అవగాహన ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రసాద్ కుమార్ సార్ గారి కోరిక మేరకు ఆయన మేము పోయి అడిగితే కంపల్సరీ మన వికారాబాద్లో ఈ కార్యక్రమం చేయాలని మాకు చెప్పారు. కాబట్టి ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించినందుకు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరికీ, కలెక్టర్ సార్ గారికి, ఎస్పీ సార్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం చేద్దామని నేను అనుకుంటే నా మిత్రులు అందరూ ఒక్కరు కూడా కాదనకుండా అందరూ సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ 33 జిల్లాల నుంచి వచ్చిన బాలల బాలికలకు అందరికీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ తరఫు నుంచి నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మాకు మీ ఆతిథ్యం చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వీరేష్ అన్న గారికి, అలాగే మహేందర్ రెడ్డి అన్న గారికి, కాసాని జ్ఞానేశ్వర్ సార్ గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వికారాబాద్ జిల్లాలో మొత్తం తెలంగాణ స్టేట్ 33 జిల్లాల నుంచి వికారాబాద్ పట్టణంలో ఈ కబడ్డీ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు, మన వికారాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సభాపతి అన్న గడ్డం ప్రసాద్ కుమార్ అన్నగారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ వైపాల్ రెడ్డి గారు, మరి మా ప్రియతమ నాయకుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జ్ఞానేశ్వర్ అన్నగారి సుపుత్రుడు సాయి కుమార్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ శెట్టి గారు, మా మిత్రుడు మాజీ కౌన్సిలర్ మరి కిసాన్ సెల్ అధ్యక్షుడు జిల్లా రత్నారెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రుడు అన్న నరోత్తం రెడ్డి గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర రెడ్డి అన్న గారు, కొట్టాలగూడెం మాజీ సర్పంచ్ రాముడు నాయక్ గారు, అదేవిధంగా న్యాయవాది ఆనంద్ గారు, మరి మల్లికార్జున గౌడ్ గారు, దీపు గారు, అదేవిధంగా మాలే లక్ష్మణ్ గారు, వైశ్య కమిటీ అధ్యక్షులు, మాజీ ఎండిఓ మన వెంకటేశ్వర గారు, ఖాజాబాయి గారు, మరి టౌన్ అధ్యక్షుడు యువకుడు
సుధాకర్ రెడ్డి గారు యువకుడు. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గారి తోడు ఉండి ఎంబడి ఉండి వారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి జగ్గరి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మురళి గారు, మరి ఖాలద్ గారు, మరి మా ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ కమిటీ అబ్జర్వేషన్గా వచ్చేసిన హనుమంతరావు గారు, మా వికారాబాద్ తహసీల్దార్ సాబ్ గారు, మరి మల్లేశం గారు, సయీద్ గారు, మరి ఇంకా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, మరి 33 ఈ జిల్లాతో పాటు 33 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేసిన బాలికలకు, మరి మీకు ఈ యొక్క ప్రోగ్రాంలో మీకు అందరికీ ఆడిపించడానికి విచ్చేసిన రెఫరీలకు, పీటీలకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు వికారాబాద్లో ప్రప్రథమంగా జిల్లా అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కబడ్డీ స్పోర్ట్స్ వికారాబాద్ పట్టణంలో జరగడం ఇదే మొదటిసారి. ఇలాంటి కార్యక్రమాలు ఈ యువకుల గురించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు వికారాబాద్ పట్టణంలో జరగాలని, అది మా సభాపతి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వికారాబాద్లో ఈ పిల్లల గురించి వికారాబాద్ ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేస్తారని, పిల్లలందరూ కూడా ఈ యొక్క ఆట పోటీ కార్యక్రమంలో మరి అందరికీ కూడా ఉపయోగపడుతుందని, మరి ఈ యొక్క ఇండోర్ స్టేడియం మైపాలరెడ్డి గారు నేను చెప్పింది ఇంతలేదు, ఫీడ్ అవుతలేదు. మా సభాపతి కంప్యూటర్లో ఫీడ్ కావాలి. వికారాబాద్లో ఒక ఇండోర్ స్టేడియం కావాలని, దాన్ని ఇప్పుడే అన్నగారు మరి ఇక్కడ చెప్పినప్పుడు మీకు మీ ముందు మరి వారి ఈ యొక్క మన చిన్న వృత్త భక్తి మరి చెప్తున్నటువంటి కార్యక్రమాన్ని వారు అమలు చేస్తారని, మరి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా ఒకరు ఓడితేనే ఒకరు గెలుస్తారు. మనం ఓడినామని నిరుత్సాహపడకుండా మనము ఇంకా ముందు గెలుస్తామనే ఉత్సాహంతో మీరందరూ కూడా ఆడాలి. మీరెవ్వరు కూడా నిరుత్సాహపడకుండా ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో వచ్చినందుకు ఈ వికారాబాద్ పేరును మీరంతా తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఇది వైరల్ చేస్తారని మా పిల్లలందరూ జిల్లా నుంచి వచ్చేసిన పిల్లలకందరికీ కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై హింద్. గౌరవనీయంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరియు సభ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సభ కింద ఉన్నటువంటి చిన్నారులకు అందరికీ, పాత్రికేయులకు, అధికారులకు అందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈనాడు మీరు కిందున్నోళ్ళు దాదాపు 16 సంవత్సరాల లోపలు ఆట ఆడేటోళ్ళంతా, అంతేగా, అండర్ 16 ఇయర్స్. మీరు 90 సంవత్సరాలు బతకాలంటే దినం ఆటాడుంది. దినం ఆటాడితే దినం ఒక గంట సేపు ఆడుకుంటేనే మీరు 90 ఏళ్ళు బతుకుతారు. లేకపోతే బీపీలు, షుగర్లు, అడ్డమైన రోగాలు వచ్చి ఒక్కొక్కరు 20 గోళీలు మింగాలి. ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే మంచిగా ఆట ఆడండి. ఎంత ఆట ఆడితే ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది. ఎంత ఆరోగ్యం మంచిగా ఉంటే దవాఖాన పోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్లకు గిరాకీ తక్కువ ఉంటుంది. డాక్టర్లకు గిరాకీ తక్కువ ఉండాలంటే ఉన్న వాళ్ళందరూ ఈ రోజు సంధి వికారాబాద్లో ఎంతమంది
గెలుస్తుడు ఓడుడు అవన్నీ జీవితంలో సహజం. గెలుస్తుంటారు, ఓడుతుంటారు, గెలుస్తుంటారు, ఇవన్నీ మామూలే జీవితంలో. ముఖ్యంగా ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి. ఆరోగ్యం లేకుంటే ఏముంటాయి? మీరు ఉదాహరణ చెప్తున్నా, మీరు ఒక్కొక్కరు 75 ఏళ్ళు బతకాలి అంటే 16 + 75 కలిపితే 90 సంవత్సరాలు బతకాలనేది నా కోరిక. ఈ మీదలో కూడా ఉంది. ఈ మీదలో దాంట్లో ఇప్పుడు చాలా మంది పాస్పోర్ట్ తయారైంది. ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు. మీదలో ఏ జైల్లో ఉన్నాం. మీకు మాకు వచ్చినటువంటి రోగాలను దృష్టి పెట్టుకునే మీకు చెప్తున్నా నేను. మాకు బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, అన్ని రోగాలు ఉన్న శరీరంతో కూడుకున్నటువంటి శరీరం నిర్మాణం అయింది. కాబట్టి ఆ నిర్మాణంలోకి వెళ్ళి మీరు తప్పించుకోవాలంటే వికారాబాద్కి వచ్చిండ్రు. అనంతస్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ, దేవాలయం, మంచి దేవాలయం ఉంది. ఈ క్రీడలు అయిపోయినాక దేవుడిని యాడ్ చేసుకొని ఒక ప్రమాణం చేయండి. డైలీ 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తాం. గట్టి సపోర్ట్ కొట్టండి. అది వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, ఖోఖో ఆడతారా, వాలీబాల్ ఆడతారా, కబడ్డీ ఆడతారా, ఏది దిగతాడు. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ముందుకు ఎందుకు తీసుకొచ్చిందంటే, ప్రతి మనిషి మేము కబడ్డీ ఆడటం ఎట్లుంటే తెలుసా అమ్మ, బ్లాక్ గ్రౌండ్ ఆడుతుంటారు. బ్లాక్ గ్రౌండ్ ఆడితే మోకాలు చెక్కిపోతుండే, మోషన్ మీరు మంచిగా లైట్ల కింద ఫ్యాన్ల కింద ఆడుతున్నారు. మీరు ఎంత కృష్ణవంతున్నారు. మా జనరేషన్ అట్లా లేదు. మా జనరేషన్లో మేము ఏదైనా ఆట ఆడాలంటే మట్టిలే ఆడాలి, మట్టిలే దుక్కాలి, మట్టిలే కింద పడాలి, మట్టిలే మోకాలు కొట్టుకోవాలి, మట్టిలే మోసేయి కొట్టుకోవాలి. అట్లాంటి ఒక భయంకరమైన పరిస్థితులలో నేను చెప్పేది 50-60 ఏళ్ళ కింద మాట, 50 ఏళ్ళ కింద మాట చెప్తున్నా. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి మంచి వాతావరణంలో మంచి తల్లిదండ్రులు చదువుకొని ఉన్నాం మీ తల్లిదండ్రులు. కాబట్టి మీరంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. డైలీ 1 అవర్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈనాటి ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గవర్నమెంట్ పెద్దలు, శాసన సభాపతి గౌరవనీయులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, సమయం లేదంటు కాబట్టి వేదిక మీద అతిరథ మహానుభావులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన కబడ్డీ ఆటలకు వచ్చేసినటువంటి బాల బాలికలకు, వాళ్ళకు సహకరిస్తున్నటువంటి పీటీలకు, రెఫరీలకు, మేనేజర్స్కు, కోచర్స్కు, ఇక్కడ వచ్చేసిన ప్రజానాయకులకు అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించినటువంటి మన యువ నాయకుడు పరశురామ్ గారికి నిజంగా మనం అందరం కూడా ఆయనకు క్లాప్స్ ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వికారాబాద్ ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రెసిడెంట్ మరి అదేవిధంగా సెక్రటరీ అశోక్ గారికి కూడా, వినోద్ గారికి, ముఖ్యంగా ఇంతకుముందు మైపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మనం అందరము కబడ్డీ ఆడతాం. గెలిపోవటములు ఓటమి గెలుపుకు నాంది. మన సంకల్పం గట్టిగా ఉండాలి. మనం గెలవాలనే తాపత్రయం ఉండాలి. కానీ గెలిచిన తర్వాత ఓటినోళ్ళు నిరుత్సాహపడదు. ఖచ్చితంగా గెలిచే వరకు మనం ఖచ్చితంగా పోరాడి మళ్ళీ గెలవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవాలి. అదేవిధంగా ఈరోజు మనందరం కూడా తెలుసు, మన భారతదేశంలో అన్నిటికంటే ఏమని జరుగుతుందంటే హాస్పిటల్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయంటే ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఎవరికి కూడా ఒక గంట వ్యాయామం కూడా చేయడం లేదు. గతంలో మేము కబడ్డీ ఆడుతుంటే మేడ్చల్లో కూడా హైదరాబాద్, బొల్లారం ఇవన్నీ ప్రతి 3 నెలలకోసారి టోర్నమెంట్ జరుగుతుండే. పెద్ద ఎత్తున వికారాబాద్లో టోర్నమెంట్ జరుగుతుండే. కాబట్టి మీ అందరికి ఒకటే కోరుతున్నా, కోటీశ్వరులు ఎక్కడా లేరు. ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన కోటీశ్వరుడు అని చెప్పి మీకు అందరు కూడా చెప్తున్నా. కాబట్టి అది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రసాద్ అన్న గారికి ఒకటే చెప్తున్నా, గత 40 సంవత్సరాల నుంచి వికారాబాద్లో కూడా మన కిషన్ అన్న చెప్పింది ఇండోర్ స్టేడియం. అదేవిధంగా మన వికారాబాద్కు ఉన్నది ఒకటే ఒక గ్రౌండ్. గతంలో కూడా వికారాబాద్ పాపులేషన్ 20-30 వేలు ఉండే, కానీ ఈరోజు 70,000 పాపులేషన్ అయింది, 80,000 పాపులేషన్ అయింది. కాబట్టి స్పీకర్ గారికి నా నిజంగా హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు వాకింగ్ కోసం ఎన్నో గ్రౌండ్ వస్తున్నారు. ముఖ్యంగా వికారాబాద్ ఉన్నది ఒకటే ఒక గ్రౌండ్. దాన్ని ఖచ్చితంగా స్టేడియం చేయాలని, ఎందుకంటే వాకింగ్ ట్రాక్ చేయాలని మీకు ఈ విద్యార్థులతో వికారాబాద్ క్రీడాకారుల తరఫున
ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఇది మీరు స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమం చేసినట్టయితే చిరకాలం జీవితకాలం కూడా ఇక్కడ వికారం ఉన్న ప్రజలందరూ క్రీడాకారులందరూ కూడా మిమ్మల్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ అన్నగారికి నా యొక్క చిన్న విజ్ఞప్తి తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేటి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కార్యక్రమ అధ్యక్షులు మిత్రులు మా తమ్ముడు పరశురామ నాయక్ గారికి, అదేవిధంగా నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా డిసిసిబి డైరెక్టర్, డిసిఎంఎస్ డైరెక్టర్, పిఎస్సిఎస్ డైరెక్టర్ కూడా అయినటువంటి కిషన్ నాయక్ అన్న గారికి, మరి ఇంకో పిఎస్సి డైరెక్టర్ వెంకటరెడ్డి గారికి, మాజీ జడ్పీటీసీ సభ్యులు మైపాలరెడ్డి అన్న గారికి, సాయి కుమార్ గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విశ్వనాథం సత్యనారాయణ గారికి, రత్నారెడ్డి గారికి, నరోత్తం రెడ్డి గారికి, మరి నాతోటి మాజీ కౌన్సిలర్స్కు మరి చాలామంది ఇక్కడ ఉన్నారు, డిఎస్ఓ హనుమంతరావు గారికి, ఎంఆర్ఓ గారికి చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా చిగులపల్లి రమేష్ గారికి, మల్లికార్జున గౌడ్ గారికి, వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎంతోమంది స్టేజ్ పైన ఉన్నారు, వారందరూ కూడా వాళ్ళ పేరు చెప్పినందుకు మరి అన్యగా భావించకుండా స్టేజ్ పైన ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ముందు కూర్చున్నటువంటి కబడ్డీ పార్టిసిపెంట్స్ విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆశీస్సులు, బెస్ట్ ఆఫ్ లక్. మరి క్రీడలు అనేటివి మానవాళికి ఎంతగానో దోహదం చేస్తాయి. మరి మీకందరికీ తెలిసిన విషయం ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మా పరశురామ నాయక్ గారు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. మరి క్రీడలు ఏ విధంగా మనకు దోహదం చేస్తాయనంటే, క్రీడలు ఆడడం వల్ల మనకు మానసిక ఉల్లాసం కలుగుతుంది, అదేవిధంగా మనకు ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా మనం చేపట్టే పనులు కానీ, మన చదువులు కానీ మనం సక్రమంగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కబడ్డీ వల్ల స్నేహపూర్వకమైనటువంటి బంధాలు పెరిగే అవకాశం ఉంటుంది, స్నేహితులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శారీరక దారుఢ్యత పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇంతకుముందే పెద్దలు చెప్పినట్లుగా మీరందరికీ కూడా మంచి ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ క్రీడలన్నింటినీ కూడా మరి ఏ ప్రభుత్వాలైనా కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి అయినప్పటికీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా క్రీడలను ప్రోత్సహించిన పాపన అవ్వలేదు. మరి మొన్ననే మా ప్రియతమ నాయకులు స్పీకర్ గారు మరి హైదరాబాద్ ఉన్నటువంటి బాలయోగి స్టేడియంకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ చైర్మన్ గారు చెప్పినారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ ఉన్నటువంటి బాలయోగి స్టేడియంను పెద్ద ఎత్తున మరమ్మతులు చేయడం జరిగిందని అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఆడుతున్నటువంటి కబడ్డీ పార్టిసిపేట్లు అందరినీ కూడా ఇక్కడికి పిలిచి బాలబాలికలందరినీ కూడా ఇక్కడికి మరి ఆయన పరశురామ నాయక్ గారు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ క్రీడలను ప్రోత్సహించడం,
మరి బాలబాలికలందరినీ కూడా చక్కగా చదువుకునే విధంగా వాళ్ళ మెస్ ఛార్జీలు పెంచడం, మరి వారికి మంచి ఫుడ్ ఏర్పాటు చేయడం, ఎక్కడ ఒక ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే మా నాయకులందరం కూడా పోయి మరి ఏ హాస్టల్లో ఈ సంఘటన ఎందుకు జరిగింది అని చెప్పి క్షుణ్ణంగా పరిశీలించి ఆఫీసర్స్ను కలెక్టర్లను అందరినీ కూడా పురమాయించి మరి ఇంకొకసారి ఇలాంటి తప్పులు జరగకూడదు అని చెప్పి మరి చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా మరి ఇంతకుముందు మా అన్న కిషన్ నాయక్ గారు కూడా అడగడం జరిగింది. మరి అన్న మా గడ్డం ప్రసాద్ మా అన్నను నేను కూడా అడుగుతా ఉన్నా. మరి వాస్తవానికి కూడా వికారాబాద్ పట్టణంలో మన ఇండోర్ స్టేడియం కానీ అవుట్డోర్ స్టేడియం కానీ లేదు. మరి ఇంతకు ముందు మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంతోమంది మంత్రులుగా చేసిన దాఖలాలు మన వికారాబాద్ నియోజకవర్గానికి చరిత్ర కలిగి ఉన్నప్పటికీ కూడా మరి ఎవరు కూడా ఈ ఇండోర్ స్టేడియం గురించి కానీ అవుట్డోర్ స్టేడియం గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. మరి కాబట్టి ఈరోజు మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు మీరు కూర్చుని ఉన్నారు. మరి మీరు తలుచుకుంటే తప్పకుండా మా వికారాబాద్ పట్టణంలో ఇండోర్ స్టేడియంతో పాటు అవుట్డోర్ స్టేడియం కూడా మాకు వచ్చే అవకాశం ఉంటుందన్నా తప్పకుండా మీరు దృష్టి సారించి తప్పకుండా దీన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా మీరు అనుకుంటే తప్పకుండా కూడా ఇది చరిత్రలో నిలిచిపోయే పని. కాబట్టి మరి దయచేసి మీరు ఇప్పుడు మాట్లాడుతూ మా అందరికీ కూడా మా కోసం, మా బాలబాలికల కోసం, ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ కోసం, వీక్షకుల కోసం, ఈ ప్రజల కోసం తప్పకుండా మీరు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారన్నా. ఎందుకనంటే మరి చిన్న చిన్న పట్టణాల్లో చూస్తుంటే కూడా ఈరోజు ఇండోర్ స్టేడియంలో అవుట్డోర్ స్టేడియం ఉన్నాయి. మరి మన దగ్గర బాలబాలికలు ఆడుకుందామంటే కూడా ఒక ఇండోర్ స్టేడియం లేదు. ఒక అవుట్డోర్ స్టేడియం ఉంటే కనీసం వాకింగ్ చేసుకుందామన్నా రన్నింగ్ చేసుకుందామంటే కూడా ఎక్కడ కూడా స్టేడియం లేవు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి మాకు గడ్డం ప్రసాదన్న గారు మాకు ఈ మాట ఇచ్చి మరి ఈ పీరియడ్లోనే ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లోనే మరి ల్యాండ్ సేకరించి తప్పకుండా దాన్ని డెవలప్మెంట్ చేసి ఇవ్వాల్సిందిగా వారిని హృదయపూర్వకంగా నేను వారిని కోరుకుంటా ఉన్నానన్నా. మరి ఇట్లా అవకాశం ఇచ్చినటువంటి పరశురామ నాయక్ గారికి, నరేందర్ నాయక్ గారికి, మరి వారికి సహకరించినటువంటి వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జరుగుతున్నది ఈ కబడ్డీ వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ పరశురామ నాయక్ గారు, మరి ఈ సభ అధ్యక్షులు నరేందర్ నాయక్ గారు, బాలబాలికలందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గారు మాట్లాడుతున్నారు. వారు పెద్దలు ఏం చెప్తారు, ఎందుకు చెప్తున్నారు అవన్నీ కూడా మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉంది, వినాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఎక్కడో అక్కడనే కూర్చోవాలి, డిస్టర్బ్ చేయొద్దు, మీరు మాట్లాడుకోవద్దు. థ్యాంక్ యూ. మరి వేదిక మీద ఉన్న పెద్దలు కిషన్ నాయక్ గారు, పెద్దలు రత్నారెడ్డి గారు, పెద్దలు సత్యం రెడ్డి గారు, మిత్రులు సుధాకర్ రెడ్డి గారు, మిత్రులు చీలపల్లి రమేష్ గారు, మరి పెద్దలు రత్నారెడ్డి గారు, మిత్రులు మైభాల్ రెడ్డి గారు, మరి దీని అంతటికి కారణమైన మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ వారి పుత్రుడు సాయి కుమార్ గారు, మరి వెంకటరెడ్డి గారు, మురళి గారు, రామచంద్ర రెడ్డి గారు, నరోత్తమ్ రెడ్డి గారు, రాములు గారు, మల్లు గారు, లక్ష్మణ్ గారు, దీపు గారు, మరి ఈ పోటీలకు వెనుక ఉండి ప్రభుత్వ పరంగా నడిపిస్తున్న అబ్జర్వర్ హనుమంతరావు గారు, మరి అదేవిధంగా టీటీడబ్ల్యూఓ గారు, ఎంఆర్ఓ గారు, టీఎస్పీ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఈ కార్యక్రమానికి పరశురామతో పాటు పరశురామ వెంబడి ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్లేయర్స్, కబడ్డీ ప్లేయర్స్, సబ్ జూనియర్ ప్లేయర్స్ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ఆశీస్సులు తెలియజేస్తూ
మరి ఇంటున్నారా ఇంటలేదా అందుకే సపోర్టే కారణం. మరి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కరెక్ట్ మార్గంలో ఆటల పోటీలు నిర్వహించడానికి వచ్చిన చాలామంది పిఏటీలు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉండేదో క్రీడలన్నిటిని నిర్వీర్యం చేసిన సంగతి మీకు తెలుసు. ఏ క్రీడ కూడా ఆడే పరిస్థితి లేకుండా ఉండే 10 సంవత్సరాల్లో. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత క్రీడల పట్ల చాలా శ్రద్ధ తీసుకొని మొన్న ఈ మధ్యకాలంలో సీఎం కప్ అని చెప్పేసి పెట్టి ఊరున మండలన జిల్లాన స్టేట్గా దీన్ని ఆడిపియడం జరిగింది. అంటే క్రీడలకు ప్రోత్సాహం ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి అదేవిధంగా క్రీడలకు సంబంధించి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ ఆడిన వాళ్లకు ప్రభుత్వ పరంగా మీకు అందరికీ తెలుసు 2% జాబ్ రిజర్వేషన్ కూడా ఉంటుందని మీకు అందరికీ తెలుసు. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. మరి ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. ఒక క్రికెట్ ప్లేయర్ బౌలర్ ఉన్నాడు, ఏం పేరు, హైదరాబాద్ బౌలర్ సిరాజ్కు మరొక అమ్మాయి నిఖత్, జరీనా నిఖత్, వారిద్దరికీ మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని వచ్చినందుకు వాళ్ళిద్దరికీ పారితోషికంతో పాటు డబ్బుతో పాటు ఒక ప్లాటు, మరి అదేవిధంగా డిఎస్పీ పదవిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఇంతగా ప్రోత్సహిస్తున్నది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరితో కోరుకుంటూ, యువకులకు విద్యార్థులతో పాటు విద్యతో పాటు ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం కోసం రోజులో కొంత సమయాన్ని క్రీడల వ్యాయామం కోసం కేటాయించాలి. క్రీడలతో పాటు శారీరకంగా మానసికంగా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కలిసి ఆడడం వల్ల క్రీడాకారుల్లో నాయకత్వ లక్షణాలు వస్తాయి. కబడ్డీ మన దేశ జాతీయ క్రీడ. పూర్వకాలం నుండి ఇది గ్రామీణ క్రీడ. కబడ్డీ ఆటకు ఆటగాళ్లకు ఎప్పుడు ఆదరణ లభిస్తుంది. కబడ్డీ ఆటతో శరీరానికి మంచి వ్యాయామం జరుగుతుంది. కబడ్డీ క్రీడాకారులు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అందరికీ నేను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో క్రీడాకారులందరినీ ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. మీరు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర దేశ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి వికారాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నారు. మరి ఇంతకుముందుగా డిమాండ్ ఏదైతున్నదో అది ఒకటి ఇండోర్ స్టేడియం, ఒకటి అవుట్డోర్ స్టేడియం కావాలని చెప్పేసి అడిగారు. తప్పకుండా అది ప్రభుత్వ పరంగా అన్నారంలో కూడా 5 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. మరి దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా 7 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ పరంగా తీసుకొని వచ్చిస్తానని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీకందరికీ 33 జిల్లాలకు వెళ్ళి బాలబాలికలు చిన్నగా ఉన్నారు, చాలా చిన్న ఉన్నారు పిల్లలు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మా మీద ఉన్నది, మా వికారాబాద్ ప్రజలపైన ఉన్నది, వికారాబాద్ నాయకులపైన ఉన్నది, వికారాబాద్ పోలీసులపైన కూడా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ, మరి డిఎస్పీ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు. డిఎస్పీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చిన్న పిల్లలు వచ్చిండ్రు. వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ వాళ్ళ కోసం పెట్రోలింగ్ పెట్టాలి. వాళ్ళ దగ్గర 2 పోలీసులు పెట్టాలి. అదేవిధంగా లేడీస్ ఉన్నదని మాత్రం ఎక్కువ కొద్దిగా కేర్ తీసుకోవాలని చెప్పేసి
మీకు తెలియజేస్తూ అదేవిధంగా మీకు అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా ప్రభుత్వం పరంగా నేను ప్రయత్నం చేస్తా. మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా మాట ఇచ్చిండు, ప్రతి విషయంలో కూడా సహకరిస్తా అని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరుగుతుంది. వారు కూడా మీతో పాటు మీ కబడ్డీ ఆడేటప్పుడు లేకుంటే ఎప్పుడో ఒకసారి మీతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ, మరి ఓడడము గెలవడం అనేది సహజము. ఓడడము గెలవాలని వస్తాం అందరం, కానీ గెలవాలని వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఓడిపోతాం కూడా. ఓడిపోయిన వాళ్ళు ఎక్కడ కూడా మానసికంగా బాధపడకుండా మళ్ళీ గెలిచే ప్రయత్నం చేయాలి. మరి అందరూ వివిధ జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి తప్పకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎవరి మీద ఎవరికి కోపంగా ఉండకుండా మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో కూడా కబడ్డీలను మొత్తం ఆట పోటీలను నిర్వహించి మంచి పేరు వికారాబాద్కు వచ్చిన వాళ్ళు తీసుకురావాలి, ఇక్కడ ఉన్నది కూడా తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోటరా స్టాండ్. I declare the 34th Sub-Junior Inter-District Kabaddi Championship 2024-2025 for boys and girls open.